హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. సో అందరికీ హ్యాపీ ఉగాది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇండియన్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాము ఉగాది కాబట్టి. అండ్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరూ బాగా చేసుకోండి. మేము కూడా ఉగాది పచ్చడి చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇవాళ జర్మనీలో తెలుగు పీపుల్ అసోసియేషన్ది తెలుగు ఈవెంట్ ఒకటి ఉంది, ఉగాది ఈవెంట్. సో మేమందరం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అండ్ వీడియో అయితే నేను తీయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలామంది ఉంటారు అక్కడ, అందరూ తెలుగు వాళ్ళే. సో అది. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడు మనమైతే ఆ ఈవెంట్కి రీచ్ అయ్యాము. అండ్ ఈవెంట్ వచ్చి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చి శ్రీ గణేష టెంపుల్. సో గణేష టెంపుల్ దగ్గర ఈవెంట్ అయితే జరుగుతుంది. లోపల అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది. సో ఇక్కడైతే లోపల వినాయకుడికి పూజ చేస్తున్నారు. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. అండ్ ఇంకొక సైడ్ వచ్చి ఈవెంట్ నడుస్తుంది. మేము కూడా పూజ చేసుకుని వచ్చి ఇక్కడైతే కూర్చున్నాము. అండ్ వన్స్ అందరూ తెలుగు వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అండ్ కొంతమంది స్పీచెస్ ఇస్తున్నారు. ఇలా పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ టెంపుల్లో విఘ్నేశ్వర స్వామి కాకుండా చాలా దేవుళ్ళు అయితే ఉంటారు. అండ్ ఇక్కడ తెలుగు కమ్యూనిటీ వచ్చి చాలా పెద్దది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది ఉన్నారు. సో వన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయాక ఉగాది పచ్చడి కాబట్టి అందరూ కలిసి ఉగాది పచ్చడి చేశారు. చేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. అండ్ లేటర్ ఆన్ మా అందరికీ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో డిన్నర్ అయితే చాలా బాగుంది, డెలిషియస్గా ఉంది. అండ్ మేమైతే మా తెలుగు ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇక్కడ తెలుగు ఈవెంట్లో ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ అందరూ డిన్నర్ చేసి మేమైతే కొన్ని గేమ్స్ కూడా పెట్టారు. అండ్ ఓవరాల్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో ఈ సంవత్సరం ఇలా స్టార్ట్ చేసాము, తెలుగు వాళ్ళందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.